హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ ప్రేమ. ఈరోజు అయితే మన ఛానల్లో చాలా స్పైసీగా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెసిపీని చూపిస్తున్నాను. మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చేప ముక్కలను ఉప్పు పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా బౌల్లోకి తీసుకుని 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇదంతా కూడా చేప ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకొని కనీసం గంట సేపైనా నానబెట్టుకోవాలి. ఇక్కడ గంట తర్వాత చూపిస్తున్నాను. ఇలా ప్యాన్ పెట్టుకుని 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం నానబెట్టుకున్న చేప ముక్కలను ఇక్కడ చూపిస్తున్నట్టు ప్యాన్లో ఈ విధంగా ఒక్కొక్కటిగా పేర్చుకోవాలి. ఇప్పుడు మంటని మీడియంలో పెట్టుకుని ఈ చేప ముక్కలను వన్ సైడ్ 5 నిమిషాల పాటు బాగా వేపించుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు 2 గరిటెల సాయంతో ఒక్కొక్క చేప ముక్కను విడిపోకుండా నెమ్మదిగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియంలోనే ఉంచుకుని రెండో వైపుని కూడా 5 నిమిషాల పాటు వేపించుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ఏ చేపైనా 10-15 నిమిషాల్లో చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఇన్ కేస్ మీకు ఇంకా ఫ్రై అవ్వలేదు అని అనుకుంటే కనుక పైనుంచి మరో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపించుకోవాలి. అంతేనండి, పప్పుచారు, రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా సూపర్ టేస్టీగా స్పైసీగా ఉండే చేపల వేపుడు రెడీ అయిపోయింది.